నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, తన ఇంటి నివాసానికి వెళ్ళారు. అంటే లండన్ పర్యటన ముగించుకున్నారు పూర్తిగా కూడా. సో అక్కడ ఏదైతే కార్యక్రమానికి తను వెళ్ళారో అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా పోయింది అంటూ కూడా చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా వైసీపీ పార్టీలో చాలా ఊహించని పరిణామాలు, మరి జగన్మోహన్ రెడ్డి ఊహించారా లేదా తెలియదు కానీ చాలామంది ఊహించని పరిణామాలు జరిగాయి. నేపథ్యంలో అంటే జగన్కు కూడా ముందే తెలుసు వీళ్ళందరూ వెళ్ళిపోతారని, అందుకే వాళ్ళకంటే ముందు నేనే లండన్ వెళ్ళిపోతే బాగుంటుందని వెళ్ళారనే మాటలు కూడా చాలా వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా వైసీపీని వీడి వెళ్ళిపోతున్నటువంటి ముఖ్య నేతల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇటీవల మనం చూస్తే వైసీపీకి ఏదైతే విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేశారు, నంబర్ 2 అని చెప్తా ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయిరెడ్డి మొత్తం అంటూ కూడా చాలా విషయాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా తన కేసులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏ విషయంలోనైనా నంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక నీడ కూడా అని చెప్తా ఉంటారు విజయసాయిరెడ్డిని. సో ఆయన కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక జగన్ లండన్లో ఉండగానే ఇటు పూర్తిగా విజయసాయిరెడ్డి పార్టీకి మొత్తం రాజ్యసభ సభ్యత్వానికి గుడ్ బై చెప్పేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాజ్యసభ సంబంధించి సభ్యులకు రాజీనామా చేసినటువంటి కొద్దిమంది, ఎవరు మోపిదేవి వెంకటరమణ కావచ్చు, బీద మస్తాన్ రావు కావచ్చు, వీరందరూ కూడా రిజైన్ చేసినటువంటి పరిస్థితి. ఇక వైసీపీ తరఫున ఢిల్లీలో పూర్తిగా విజయసాయిరెడ్డి అన్ని పనులు కూడా ఆయన మనం చూసాం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వస్తా అని చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు వచ్చినా కానీ అక్కడ అన్ని కార్యక్రమాలు కావచ్చు, అన్ని అపాయింట్మెంట్లు కావచ్చు పూర్తిగా చూసుకునేది విజయసాయిరెడ్డినే. నిజంగా చెప్పాలంటే వీటన్నిటి కోసమే అక్కడ పెట్టారు తప్పించి రాష్ట్రానికి ఏదో అవుతుంది, విజయసాయిరెడ్డి అక్కడ ఉంటే రాష్ట్రానికి కావాల్సిన ఏదో తీసుకొని వస్తారనే దానికి కాదు. పూర్తిగా రాజ్యసభ సభ్యత్వం తను ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ల కోసమే దాన్ని ఉపయోగించుకున్నారు తప్పించి ఎక్కడ రాష్ట్రానికి సంబంధించి విజయసాయిరెడ్డి ఒక్క పని కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అనే చర్చ కూడా జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడొచ్చినా కానీ అక్కడ పెద్దల దగ్గర, ఢిల్లీ పెద్దల దగ్గర అపాయింట్మెంట్లు ఇప్పించడం కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గరికి వెంటుండి తీసుకెళ్ళడం కావచ్చు, ఈ పనులే చేశారు తప్పించి రాష్ట్రానికి చేసిందేమీ లేదు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మొన్నటికి మొన్న రిజైన్ చేసే సమయంలో కూడా విజయసాయిరెడ్డి చెప్పారు, నేను వెళ్ళిపోతే ఏముంది, నాకంటే 1000 రెట్లు అధికంగా పనిచేసే వాళ్ళు, గొప్పగా పనిచేసే వాళ్ళు ఈ స్థానానికి వస్తారని చెప్పారు. అంటే ఇంతకాలం ఆయన ఏం చేయలేదన్నట్టు కదా, ఆయనే ఒప్పుకున్నట్టుగా. ప్రస్తుతం వైసీపీలో ఖాళీ అయింది నెంబర్ 2 స్థానం. దానికోసం ఇప్పుడు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తే అంబటి రాంబాబు రోజు ఏదో ఒక అంశాన్ని బయట వేసుకొని జగన్మోహన్ రెడ్డికి నేనే ఉన్నాను, నేనే ఈ పార్టీని కాపాడుతున్నాననే విధంగా కూడా అంబటి రాంబాబు కూడా వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఒక్కొక్కరుగా ఈ పార్టీని వీడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జగన్లో ఒక ఆందోళన అయితే మొదలైంది అనే చర్చ జరుగుతోంది. బయటికి ఎంత గొప్పగా నాకేమవ్వలేదు, పోతే పోనివ్వండి, వీళ్ళు పోతే ఇంకా వేరే వాళ్ళు వస్తారు, పార్టీ ప్రజల్లో నాయకులు చాలామంది ఉన్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా కానీ ఒక ఆందోళన అయితే కనిపిస్తోంది అనే చర్చ జరుగుతూ ఉంది. లండన్కి ఏదైతే వెళ్ళారో అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆయనకు ఒక టార్చర్ అనే చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్రంలో ముఖ్యంగా పార్టీలో జరుగుతున్నటువంటి ఈ సంక్షోభం ఒకవైపు, ఇంకోవైపు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని అంటే దాబోస్ పర్యటనకు సంబంధించి దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, లేదంటే అమరావతి శరవేగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇట్లా ఏదైతే ఇచ్చినవి ఇయ్యని హామీలు కూడా నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది ఒకవైపు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ పూర్తిగా నీరుగారిపోవడం, భూస్థాపితమయ్యే స్థితికి వెళ్తున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లండన్లో మనశ్శాంతిగా లేరు అనే వార్త కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు మనం చూడొచ్చు కేసులకు సంబంధించి సోషల్ సైకోలు, వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా విచ్చలవిడిగా రెచ్చిపోయారో గతంలో, వాళ్ళందరిపైన కేసులు ఒకవైపు నడుస్తున్నటువంటి పరిస్థితులు, అరెస్టులు జరుగుతున్నాయి. ఈ కేసుల భయంతోనే ఇంకోవైపు ఇటు అజ్ఞాతంలో చాలామంది అప్పటి మంత్రులు అంటే వైసీపీ కీలక నేతలు కూడా ఎన్నికలైన తర్వాత ఎక్కడా కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి. కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, ఏదైతే రేషన్ బియ్యం మాయం కేసులో పేరుని నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. అట్లాగే మళ్ళీ ఎక్కడా కనిపించని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే హోదా కోల్పోవడంతో ఏదైతే